ఇచ్చినటువంటి కృపను బట్టి దేవతలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నామండి. మరి ప్రార్థనతో కూడుకుని ప్రారంభించుకున్నాం. స్తోత్రం 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 ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభు నన్ను మమ్మల్ని ప్రేమించిన ఆయన నీ సన్నిధానంలో ప్రభు ఎట్టి రీతిగా నాన్న ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి ప్రభు నాకు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా, సజీవులే కదా ప్రభు, నేను స్తుతించగలని మనం నేను స్తుతించలేదని నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభు నైనా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నైనా సజీవుల లెక్కలో ఉంచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను స్తుతించే ధన్యతను వాక్యాన్ని ప్రభు నాకు మాకు ఇచ్చే భయానికి వేలాది వందనాలు 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 ప్రభు. అయ్యా నైనా మా దేశాలపై, మా రాష్ట్రాలపై, మా గ్రామాలపై, మా పట్టణాలపై ప్రభు, అయ్యా మా ప్రాంతాల్లో ప్రభు, మా వీధుల్లో ప్రభు నైనా అయా నీ సన్నిధిని ప్రభు నీ యొక్క కృపను నాయన కుమ్మరింపు చేయండి ప్రభు నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు. ఏ కుటుంబం అయితే నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ప్రభు అయ్యా వారి కుటుంబంలో ప్రభు బాధతో దుఃఖముతో నైనా వెళ్ళబుచ్చున్నారో ప్రభు నైనా మరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. నైనా ప్రతి వారిని ప్రభాను దర్శించే దేవుడు ప్రభు. అయ్యా నీకు మొరపెట్టిన వారిని ప్రభా, నిన్ను ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ప్రభా అయ్యా నైనా ఇదే కాల సమయంలో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటావా. మా దేశాల్లో ప్రభా సమాధానం ఇచ్చిన అయినా నెమ్మదినిచ్చి ప్రభానైనా అయా బలమైన కార్యాలు మీరు జరిగించే దేవుడు ప్రభానైనా నీకు వందనాలు. ఇక సాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, నీకు సమస్తము సాధ్యమే ప్రభానైనా నీకు వందనాలు. అయా గడిచిన దినాల్లో ప్రభంతా అయా తన పెను ప్రమాదాలు జరిగినాయో, యుద్ధాలు జరిగినాయో ప్రభానైనా అయ్యా వాటిపై శాంతిని సమాధానమునివ్వగల దేవుడు నీవే ప్రభానైనా. ఇరు పక్షాల్లో ప్రభా అయా దేశాల్లో ప్రభానైనా అయా మా భారతీయులపై నీ కృపనుంచండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి ప్రభానైనా బిడ్డలపై నీ యొక్క సన్నిధిని వరకు తోడుగా ఉంచండి నైనా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా బిడ్డలు ప్రభా కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రభానైనా దూర ప్రాంతాల్లో ప్రభా జీవనోపాధి నిమిత్తమై ప్రభు వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా. ఆ దేశాల్లో ఉన్నవారు ప్రభానైనా అయా తండ్రినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా, మీరు సంరక్షించండి ప్రభానైనా. ఏ కీడు ఏ పాయమునైనా బిడ్డలకు అంటకుండా ప్రభానైనా సురక్షితంగా నైనా మా దేశాలనైనా మీరు నడిపించండి నైనా నీకు వందనాలు ప్రభా. అయా ప్రతి కుటుంబమునైనా అయా తన్ని నిన్ను స్తుతించే ధన్యతను మీరు దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా అయ్యా రాకడ దినాల్లో మేము ఉన్నాము ప్రభా. ఇప్పుడు ఏ క్షణము ప్రభా రాకడో ప్రభా పోకడో తెలియదు ప్రభానైనా. సిద్ధపాటు కలిగిన హృదయాలు మాకు దయచేయండి ప్రభానైనా. అయా తండ్రినైనా అయా సిద్ధపడిన కన్నికలు ప్రభా ఏ రీతిగా తమ డ్యూటీలు పట్టుకుని ప్రభానైనా అయా వచ్చినప్పుడు ప్రభానైనా సిద్ధపాటు కలిగి ప్రభా ఎత్తబడి ఉన్నారు ప్రభా. అటు కృపను మాకు దయచేయండి ప్రభా. అయా మాకు ఇవ్వబడిన ఆత్మలను ప్రభాటి రీతిగా సిద్ధపరిచేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభా. ఎవరి ఆత్మకు వారి ఉత్తరవాదులు అంటున్నావు ప్రభానైనా. ప్రభువా ప్రభువా అని పిలిచి వారు ఎవరు పరలోక రాజ్యము చేరలేరు అంటున్నావు ప్రభానైనా. అయా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారే ప్రభానైనా. అయా నీ చిత్తమును నెరవేర్చేవారుగా ప్రభా, నీ ఉద్దేశంలో నీ ప్రణాళికలోనైనా మేము ఉండేవారుగానైనా దేవా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయ్యా నైనా నీకే వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. నీకే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభు. బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభు. సిద్ధపాటు కలిగిన హృదయాలు ప్రభు అయా ప్రతిదినము నీ సన్నిధానంలో అయా తండ్రి మాకు మేమే ప్రభు పరీక్షించుకొని నీ సన్నిధానంలో ప్రభు ప్రత్యేకింపబడిన వారముగా ప్రభు సిద్ధపరచండి ప్రభు. అయ్యా తండ్రి నైనా నీకే వందనాలు వందనాలు వందనాలు. కృప చూపించేవాడు అయ్యా, నడిపించగలవాడు అయ్యా, బలపరచగలవాడు ప్రభు, స్థిరపరచగలవాడు ప్రభు. అయ్యా ప్రతి బిడ్డ పైన నైనా నీ కను దృష్టి నుంచి మన ప్రభు నైనా ప్రతి వారిని నైనా మీరు దర్శించమని ప్రభు నైనా
అయ్యా నీ కొరకే ప్రభ వెలుగే జ్యోతుల వలె నాయన మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభ. అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని చిన్న బిడ్డలు మొదలుకుని పెద్దవారి వరకు ప్రభా నీ కంచెని వేయండి ప్రభా. నీ కాపుదలని భద్రత నుంచి నీ దుష్టుడి అపవాదినైనా బిడ్డలు ముట్టుకున్ననైనా నీ కాపుదలని భద్రత నుంచి ప్రభా ప్రతి మరణ దూతని ప్రభా అయ్యా వారి వారి కుటుంబాల నుండి తండ్రి దూరపరచని నాయన అయ్యా ప్రతి కుటుంబము పైన ప్రభా నీ యొక్క రక్తాన్ని ప్రభానైనా ప్రోక్షించని దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభానైనా. అయా నాడు ప్రభా అయ్యా తండ్రి నైనా నీకు వందనాలు ప్రభు. మరణ దూత ప్రభా ఆ కుటుంబాలు ప్రవేశిస్తున్నప్పుడు ప్రభా గొర్రె పిల్ల రక్తాన్ని ఏ రీతిగా ఆ గడప కమ్మల మీద రాస్తున్నప్పుడు ప్రభానైనా వారి కుటుంబాల్లో ప్రభా గృహాలకు చేరలేదని ప్రభానైనా నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా ప్రభానైనా అయ్యా ఏ కుటుంబంలో అయితే ప్రభా శాపము పాపము అయ్యా తండ్రి నైనా ఏలుబడి చేస్తుందో ప్రభా మరణము తాండవము చేస్తుందో ప్రభానైనా అయ్యా కుటుంబాల్లో ప్రభానైనా విచ్ఛిన్నపరుస్తూ ప్రభా సమాధానం లేకుండా చేస్తుందో ప్రభా అటు దురాత్మ క్రియలను నైనా యేసు రక్తంలో లయపరుస్తున్నాము ప్రభా. అయ్యా నైనా మీరే బలమైన కార్యాలు జరిగించండి ప్రభా. అయ్యా నీ శక్తిని మీరు కుమరిపరిచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. బలహీనము ఉన్న వారిని బలపరచండి ప్రభా. కృంగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభా. నైనా నలిగిన వారిని సొమ్మసిల్లిన వారిని ప్రభా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆత్మీయతలో చల్లారిపోయిన వారిని రక్షింపబడి వెనుదిరిగిపోయిన వారిని ప్రభా నైనా అయ్యా కృతజ్ఞత లేని వారిని ప్రభా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నైనా మరలా ఒక అవకాశాన్ని ఇవ్వండి ప్రభా. మరలా సన్నిధానంలో వారిని మీరు పట్టుకోండి ప్రభా నైనా నీకు వందనాలు. అయ్యా తప్పిపోయిన నైనా అయ్యా ఒక గొర్రె కొరకు నువ్వు వెళ్ళావు ప్రభా. 99 గొర్రెలు విడిచిపెట్టి ప్రభా ఒక గొర్రె కొరకు ప్రభా నైనా నువ్వు వెళ్ళి ఉన్నావు ప్రభా నైనా. అవును ప్రభా నైనా నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మా కొరకు నువ్వు వచ్చే దేవుడు ప్రభా నైనా ప్రాణమునే మా కొరకు బలిగా అర్పించిన దేవుడు ప్రభా నైనా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ప్రభానైనా. అయ్యా నేను నమ్మిన వారిని ప్రభా నిన్ను ఆశ్రయించిన వారిని ప్రభా అయ్యా నీవే కేడమని దుర్గమని శైలమని ప్రభానైనా ఆశ్రయంగా చేసుకున్న వారిని ప్రభానైనా విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అయ్యా వారి పట్ల అయ్యా బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభానైనా. అయ్యా మీరు కృప చూపించండి అయ్యా నైనా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆవిడ బిడ్డలపైన కృపను ఉంచండి ప్రభా. ప్రతి విధమైన బంధకాల నుండి విడిపించండి. శాపపు కట్ల నుండి విడిపించండి అయ్యా. ప్రతి అతిక్రమ క్రియల నుండి తండ్రి వారి దోషములను పాపములను ప్రభా నీ రక్తంలో కడగండి ప్రభా నైనా నీకు వందనాలు. ఏమైనా కాలంలో ప్రభు నీ కాడికి నైనా ప్రతి ఒక్క నరుడిని తండ్రి ప్రభా మీరు సిద్ధపరచండి ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృప చూపించినాయన కృప చూపించినాయన నీకు వందనాలు ప్రభా. ప్రతి విధమైన మత్తు పదార్థాల నుండి ప్రభా అయ్యా గంజాయి నుండి నేను డ్రగ్స్ నుండి ప్రభు సిగరెట్ల నుండి పాన్ పరాకులు గుట్కాల నుండి ప్రభానైనా ఏ ఒక్కనైనా అయ్యా తనైనా తీసుకుంటే వారి శరీరాన్ని ప్రభానైనా మత్తుకి ప్రభా అయ్యా తను లోపరుచుకుంటున్నారో ప్రభా వాటి నుండి విడుదల ఇవ్వండి అయ్యా. వారికి అధికారాన్ని ఇవ్వండి. వాటిపైన మీరు అధికారాన్ని మీ దృష్టిని చేయించున్నారంటున్న ప్రభా. వాటి యొక్క క్రియల నుండి ప్రభు అని తప్పించండి ప్రభు. అయ్యా వాటికి బానిసలుగా చేస్తున్నటువంటి క్రియల నుండి ప్రభు విడుదల కలగచేయండి ప్రభు. అయ్యా తండ్రి వారి యొక్క హృదయాలను దృఢపరుచుకొని ప్రభు నీ సన్నిధిలో అయ్యా తండ్రి ఆ పాపము నుండి పాపం అలవాట్ల నుండి ప్రభు విడుదల కలగచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిపై నీ కృపను ఉంచిన ఆయన అయ్యా విడిపించండి. బిడ్డలను ప్రభా తప్పించండి అయ్యా. స్త్రీలైన వారు ప్రభు పురుషులైన వారిపై ప్రభు నైనా నీ కృప చూపించిన ఆయన అయ్యా తండ్రి. ఎవరి కాలంలో ఉన్న బిడ్డలు ప్రభు సిగరెట్లు ప్రభు అయ్యా మందు పదార్థాలకు ప్రభు బానిసలైపోతున్నారు ప్రభానైనా అయ్యా తండ్రి విడిపించండి దేవానైనా. కృప చూపించండి నాయనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఆవిడ బిడ్డలపైన కాస్తము నుంచి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలపైనైనా నీ కనికరం నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ప్రభానైనా జ్ఞాపకం చేసుకుని నీ జ్ఞాన బుద్ధుల వారికి దయచేయండి ప్రభా. చదివినంతని ప్రజెంట్ చేయగలది తన సామర్థ్యతను వారికి ఇవ్వండి ప్రభానైనా నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా నీకు వందనాలు ప్రభా. అయ్యా 10th క్లాస్ పరీక్షలు రాయవచ్చిన
బిడ్డలను చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు నాయన. మంచి జ్ఞానం వేగంలో వారికి అనుగ్రహించండి. మంచిగా నాయన వారిని ఆయన చదివిన అన్ని ప్రభు వారి గుర్తుని గల సామర్థ్యతను వారికి ఇవ్వండి ప్రభు. అయ్యా కృప చూపించండి, సహాయం చేయండి ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి నీకే వందనాలు, వందనాలు ప్రభు. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను ప్రభు నాయన. అయ్యా తండ్రి నైనా, అయా వ్యాపారాలు చేసుకునే వారిని ప్రభు, డ్రైవింగ్ చేసుకునే వారిని ప్రభు నైనా, అయా పొలం పనులకు వెళ్ళే వారిని ప్రభు, అయా తండ్రి నైనా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నీ కంచెను నీ కాపుదలు ఉంచండి ప్రభు. రాకపోకల ప్రయాణాల్లోనైనా తోడుగా ఉంచండి నైనా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. కృప చూపించమని ప్రభు. ఈ కార్యక్రమం అంతా వరకు ప్రభు మీరు అధ్యక్షత వహించమని ప్రభు. ప్రార్థించునిగా ప్రభు, అయా పాటలు పాడుచునిగా ప్రభు, ఆరాధిస్తుండగా ప్రభు, నేను వాక్యాన్ని ఎత్తుచుండగా ప్రభు నైనా మీరే బలమైన కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు నైనా. ఈ ఆత్మ నడిపింపులోనికి నైనా మమ్మల్ని నడిపించండి ప్రభు. ప్రాంగణం అంతా మీరు ఆవరించండి అయ్యా. అయ్యా నీ ప్రభావం విడుదలవ్వాలి ప్రభు. నీ ప్రభావము అయ్యా తండ్రి నైనా నీకు వందనాలు. వచ్చిన ప్రతి వారిలోనికి నైనా అయ్యా నీ ప్రభావం విడుదలవ్వాలి ప్రభు. అయ్యా నీ మహిమ కార్యాలు నైనా జరిగించండి ప్రభు. మేము కాదు ప్రభు, నీవు మహిమ పరచబడాలి, నీ నామం హెచ్చించబడాలి ప్రభు. నీ నామము గణపరచబడాలి ప్రభు. రాజ్యానికి స్తోత్రాలు ప్రభు. బలమైన ఆత్మ కార్యాలు మీరు జరిగించండి. నీ ప్రసన్నతను, నీ వెలుగును మీరు కుమరింపచేయండి ప్రభు. అయా నరుని హృదయమునైనా లోతుగాను చూస్తున్న దేవుడు ప్రభు. వారి హృదయాంతరంగాలను వెలిగి ఉన్న దేవుడు ప్రభు నైనా. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు నైనా. అయా నేను మాలో ఉన్న ప్రతి సమస్తాన్ని చూస్తున్న దేవుడు ప్రభు నైనా. అయా కృప చూపించునైనా. అయా నీకు ఇష్టమైన వారముగా ప్రభు, యోగ్యులమైన వారముగా ప్రభు, ఘనమైన పాత్రల వలె ప్రభు నైనా అయా సిద్ధపరచు దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయా నాయన లోకమందంతటా ప్రభుని సువార్తను ప్రకటించే శిష్యుల వలె ప్రభు నైనా అయా మమ్మల్ని సిద్ధపరచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయా బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభు. ఈ పరీక్షల్లో ఉన్నటువంటి లోటుపాట్లు వెరికిన దేవుడు ప్రభు నైనా. అయా తన సాయంకాలం దినాన్ని వెళ్ళవలసిన పరీక్షని చేతులకు అప్పగిస్తున్నాను. అధికారులు ప్రభు తన ఇష్టముఖరంగా ప్రభు నైనా అయా తన యొక్కనైనా అయా బిడ్డలను ప్రభు ఆ యొక్క స్థలాలను ప్రభు కూల్చివేస్తున్నారు ప్రభు నైనా. వారికి నిలువనీడ లేకుండా చేసి ఉన్నారు ప్రభు. అయా తండ్రి మీరే కనికరించండి ప్రభు. వారికి స్థిర నివాసాలను మీరు ఏర్పాటు చేయండి ప్రభు నైనా. అయా చిన్న బిడ్డలతో ప్రభు నైనా అయా తండ్రి నైనా అయా నిలబడిపోయి ఉన్నారు ప్రభు నైనా. అయా తండ్రి మీరే కృప చూపించండి ప్రభు. అయా సహాయం చేయండి. అధికారులతో మీరు మాట్లాడండి ప్రభు నైనా. అయా మీరే కార్యము జరిగించండి దేవానికి స్తోత్రాలు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. అయా నీకు మొరపెట్టిన వారిని ప్రభు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎవరి అవిధేయతను మీరు క్షమించండి ప్రభు. నీ సన్నిధానంలో ప్రభు నీ మాటకు లోబడే వారిగా వారిని మీరు సిద్ధపరచండి ప్రభు. అయా నీ మాటలో ప్రభు కొనసాగే కృపను వారికి ఇవ్వండి ప్రభు. అయా సహాయం అనుగ్రహించినైనా అయా వారి ఆ స్థలంలోనైనా నివాసము చేయడానికి ప్రభు ఆయా అధికారులనైనా వారికి మరలా ప్రభు వారిని కల్పించడానికి మీ కృప చూపించండి ప్రభు. సహాయం దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా నీ చిత్తంలోని ప్రణాళికలోని ఏర్పాటులో ప్రభు ఏ స్థలంలో నిలబడి ప్రభు నీ వాక్యను ప్రకటించాలో ప్రభు మీరు నడిపించండి ప్రభు. అయా మీరే మార్గాల్లో సరళము చేయండి ప్రభు నైనా. మాకంటే ముందుగా మీరుండి ప్రభు నైనా బలమైన కార్యాలు మీరు జరిగించమని అయా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకునేనాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైన
ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎలలేని నీ ప్రేమ ఎలలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషములోనే అధికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అధికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు అక్షయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు అక్షయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో శాలేము
నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. 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 ఈ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఈ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి తను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయ్యా కష్టాల కడలిలో కన్నీటిలో ఎగలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎగలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడిచినా నన్ను విడువని యేసయ్యా విడువని ఎడబాయని నా తోడై నిలచితివా అందరూ నన్ను విడిచినా నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనే సయ్యా నీ నొందిన నీ
ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవే కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాపినానయ్యా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటిగాననయ్యా స్తోత్రం హల్లెలూయా ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో విశ్వాసమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి ఆ సన్నిధి మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును ఆ సన్నిధి మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమనిధి నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమనిధి ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనంద
హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదువుకుంటే కీర్తన గ్రంథం 60వ అధ్యాయం మొదటి నుండి దేవా మమ్మ విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటలో బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసిదివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించిదివి. సత్యము నిత్యమును ఎత్తుపట్టుటై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. తన పరిశుద్ధతోడని దేవుడు మాట ఇచ్చిన్నాడు. నేను ప్రదర్శించదను, షేకేమును పంచిపెట్టెదను, పూర్తిలోయను కొలిపించదను. గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కున్న పల్లెము, ఎదోము మీద నా చెక్కు విసిరేయుదును. ఫిలిష్తీయా నన్ను గూర్చి హదము చేయు. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకుని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు నన్ను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా. వాక్యం అందరం కలిసి చదువుకున్నాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే. ఆమేన్. వాక్యం ముద్ర వేసి భద్రపరచుకుంటాం. 10 నిమిషాలు దేవుని సన్నిధానంలో స్తుతిస్తూ దేవుని సన్నిధానంలో ఆ దేవుని ఆరాధించుకున్నాము. ఘనమైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, మనకు ఈ దినము వరకు సజీవులుగా ఉంచిన దేవుని ఆరాధించుకున్నాము. స్తోత్రం 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 స్తోత్రములు 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 ప్రభువా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయా. అయానికే వందనాలు 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 వందనాలయా. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ. దేవానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఎక్కరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నేనే దేవుణ్ణి సెలవిస్తున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. నేనొక దేవుడు, నేనే దేవుణ్ణి, నేనొక దేవుడు లేడని సెలవిస్తున్న దేవానికి స్తోత్రాలు. నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిస్తున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 ప్రభువానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయానికే మహిమ 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 మహిమ. అయాని నామముకేనైనా అయా ప్రభావము ప్రభావము తండ్రి నీకు స్తోత్రము ప్రభువానికి స్తోత్రము ప్రభువానికి స్తోత్రము. అయానికే స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. అగ్నిస్వాల వంటి నేత్రములు కలిగిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. అపరంజి వంటి పాదములు కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కెరూబులు సెరూబులపై స్తుతింపబడుచున్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 తండ్రి నీకు స్తోత్రాలు. మంచివాడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్పవాడానికి స్తోత్రాలు స్తోత్రాలు.
దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. పూజార్హుడానికి స్తోత్రాలు 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 అయా. సర్వ సృష్టిని దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. రాజుగా రానైన దేవానికి స్తోత్రాలు 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 ప్రభువా. అయానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తుతి 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 స్తుతి. దేవానికే వందనాలు వందనాలు వందనాలు. మా స్తుతులపై ఆశీర్వాదంగా ఉన్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ. పూజార్హుడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా మంచి కాపరికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయానికే వందనాలు 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 వందనాలయ. హల్లెలూయా 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 హల్లెలూయా. అయానికే వందనాలు 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 వందనాలు. ప్రభువానికే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అయానికే మహిమ 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 మహిమ. అయానికే ఘనత 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 ప్రభావంలో తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికే వందనాలు 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 తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీరక్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీరక్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఇంద్రియాయుక్తలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఇంద్రియాయుక్తలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. కృంగిన సమయములో నీ కృప చేయుమయ్యా. కృంగిన సమయములో నీ కృప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను వర్షింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో
వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మ ఫలములతో నన్ను ఫలింపచేయుమయ్యా. ఆత్మ ఫలములతో నన్ను ఫలింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. అభిషేకము అభిషేకము మాతో నింపుమయ్యా. మాలో నింపుమయ్యా. అభిషేకము అభిషేకము మాలో నింపుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 ఆమేన్. అభిషేకము అభిషేకము మాపై నింపుమయ్యా. అభిషేకము అభిషేకము మాపై నింపుమయ్యా. తలాంతులు 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 నింపుమయ్యా. తలాంతులు 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 నింపుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.
అభిషేకమా 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 యేసయ్యా హల్లెలూయా అయానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. అయాని జీవనదిని మాలో ప్రవహింపచేయండి ప్రభా. ఎండిన మా బ్రతుకుల్లో ప్రభానైనా అన్నాడు ప్రభా, ఎండిన లోయలో ప్రభానైనా ఏ రీతిగా అయితే నీ జీవ వాక్కు ద్వారా ప్రభా కెమికల సైతంలో జీవింపచేస్తున్నట్టుగా ప్రభా ఎండిపోయిన ఆత్మీయ స్థితిని ప్రభా అయానైనా ఇక్కడ ప్రభా బలవంతమైన జీవితం లేకుండా ఉన్న వారిని ప్రభానైనా అయా మరలా జీవింపచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభా. అయా నీ జీవాన్ని పంపించండి ప్రభా. అయా మరలా ప్రభా ఉద్భవింపచేయండి ప్రభానైనా నీకు స్తోత్రాలు ప్రభానైనా కృప చూపించినైనా కృప చూపించినైనా అయా నువ్వు చాలిన దేవుడు ప్రభా. అయా నమ్మకమైన దేవుడు ప్రభానైనా నీకు స్తోత్రాలు ప్రభా. నిన్నే ఆశ్రయముగానైనా నేనా అయా నిన్నే కేడముగా నిన్నే దుర్గముగా ఎంచుకొని ప్రభా మా జీవము నీవేనని ప్రభా. నీ జీవాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా నీకే వందనాలు వందనాలు ప్రభా. అయా నీ కృపతో నడిపించు ప్రభా. నీ ఆత్మ ఫలాలతో నీ ఆత్మ వరాలతో ప్రభా అయా ఆత్మాభిషేకముతోనైనా మమ్మల్ని నింపండి ప్రభా. నింపండి ప్రభానైనా అయా బలహీన సమయంలో అయా పడిపోయిన స్థితిలో నుండి ప్రభానైనా మమ్మల్ని లేవనెత్తగల దేవుడు నీవే ప్రభా. మనుషులైతే మమ్మల్ని హేళన చేస్తారు ప్రభా. అయా అవమానిస్తారు ప్రభానైనా దిగజారుస్తారు కానీ ప్రభానైనా నువ్వునైనా అయా మాట తప్పని దేవుడు ప్రభా. అయా తప్పిపోయిన కుమారుడు ప్రభా ఏ రీతిగా అయితే ప్రభా అయా తన వస్త్రధారను చూడలేదు ప్రభా. తన దీన స్థితిని చూడలేదు ప్రభా. నేను హత్తుకొని రీతిగా ప్రభానైనా ఏ స్థితిలోని తప్పు తెలుసుకుని దగ్గరకు వచ్చి ఉన్నాడో ప్రభానైనా మరలానైనా రజనీకాన్ని ఇచ్చిన దేవుడు ప్రభానైనా నీకు స్తోత్రాలయ్యా. అయా నీ బిడ్డలుగా ప్రభా ఎవరైతే ప్రభా అయా తప్పిపోయినారో ప్రభా, తట్టిల్లిపోయినారో ప్రభా, బలహీనమైపోయినారో ప్రభా, ఆత్మీయ స్థితిలో ప్రభా నిర్జీవమైపోయినారో ప్రభా నాయన మరలా జీవింపచేయండి ప్రభా. నీ వాక్కు ద్వారా నైనా వాళ్ళకి ప్రభా నైనా నీ జీవాన్ని పంపండి ప్రభా నైనా నీకు స్తోత్రాలు ప్రభా. బలమైన కార్యాలు జరిగించండి. నీ అభిషేకాన్ని ఇవ్వండి. నీ తలాంతులను ఇవ్వండి ప్రభా. నీ కృపా వరాలను ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నీ బలమైన సాధనముగా ప్రతి వారిని మీరు సిద్ధపరచండి. ప్రియుడాత్మల వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల వర్ధిల్లుతామని వాక్యము సెలవిస్తుండగా ప్రభా నీ ఆత్మల వర్ధిలింపును మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి ప్రభా నైనా నీకు స్తోత్రాలు. అందరైతే నీ ఆత్మ చేత నడిపింపబడతారు వారందరూ నీ కుమారులనే నీ కుమార్తెలు అంటున్నావు కదా ప్రభా నైనా అయా నీ కృపను మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మ చేత మేము నడిపింపబడే వారుగా నీ చిత్తములు నీ ప్రణాళిక నీ ఉద్దేశాలనైనా మేము నెరవేర్చే వారుగా నైనా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా. ఏ సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు ఈ నామం మాత్రమే తెచ్చుకోమని ప్రభా. అయా విధితున్న మాటలు ప్రతి వారి హృదయంలో ఫలభరితంగా ఫలించినకు ప్రభా. ఏ దుష్టుడు కూడా నేను మాటలు ఎత్తికెళ్ళిపోకున్నట్లుగా ప్రభా అయా 30 అయా 60 100 తండ్రినైనా అయా పంటను మేము చూడాలి ప్రభా నైనా నీకు స్తోత్రాలు ప్రభా. వినగలిగే చెవులు గ్రహించుకునే హృదయమునైనా అయా ప్రతి వారికి మీరు దయచేయండి ప్రభా. చూస్తున్నప్పుడు ప్రభా నీ వాక్యాన్ని అయా చూడడానికి వినడానికి నీ యొక్క గ్రహింపును అయా వారికి దయచేయండి దేవానికి స్తోత్రాలు. బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. ఈ ఆన్లైన్ పరిచయం ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి మాటలను ప్రభా అనేకులు ప్రభానైనా వారి ఆత్మీయ స్థితులను ప్రభా వారి జీవితాల్లో ప్రభానైనా నూతన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. నీలో ఫలించాలి ప్రభా. నీలో అభివృద్ధి చెందాలి ప్రభా. నీలో కట్టబడాలి ప్రభా నైనా నీకు వందనాలు ప్రభా.
అయా విత్తుతున్న మాటలు ప్రభు నీ దాసుని మీరు బలపరిచిన బలహీన సమయంలో నాయన మీరు నిలబెట్టి వాడుకొని ప్రభు నాయన నీకు వందనాలు. బలమైన కార్యాలు మీరు జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. Praise the Lord, praise the Lord. We give greetings to you all in the matchless name of the Lord and Savior Jesus Christ. We thank you for your time. ఈ యొక్క సమయంలో మరొకసారి ఈ విధంగా మేము మధ్యలో రావడానికి ప్రభు చూపించిన కృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. The book of Genesis chapter 24 verse 67. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లా అతడు రిబకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలనైనా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పునరుద్ధాన దినం రోజు ప్రభా కొద్ది నిమిషాలు కొన్ని గంటలు నీ సన్నిధానంలో గడపడానికి మీరిచ్చిన కృపకై తండ్రి నీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఎవరైతే లైవ్ ని వీక్షిస్తున్నారో ప్రభా, నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. సరి చేసుకునే మనసు హృదయం మాకు దయచేయమని సమస్తను ప్రభా నీ చేతులకి అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే బైబిల్లో మాదిరి అయిన భార్య భర్తల గురించి ఈ యొక్క మధ్యకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు రెబెకా జీవితం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే వీరిద్దరు కూడా తమ వివాహ విషయంలో పెద్దలు మరియు దేవుని నిర్ణయాన్ని అప్పగించుకున్న వారై ఉన్నారు. ఈ దినాల్లో వివాహం అనగానే దానికంటూ ఒక ప్రత్యేకత లేదండి. ఎవరికి నచ్చిందో వాళ్ళు చేస్తున్నారు. చాలా వరకు లివింగ్ టుగెదర్ అని, లేకపోతే ముందుగానే వివాహకు ముందే అన్నీ అయిపోవటం, లేకపోతే ప్రేమ పెళ్ళిళ్ళు అని చెప్పి రకరకమైన ఎవరికి నచ్చిన వాళ్ళు, స్త్రీలు పురుషులు ఆ యొక్క దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క వివాహ బంధాన్ని అంతా కూడా అపవాదిగాడు ఎంతగానో నాశనం చేస్తున్నాడు. ఇక భార్య భర్తలు మరి ఇక ఉదాహరణకి ఇస్సాకు రెబెకా జీవితంలో మనం చూసుకున్నట్లయితే దేవుని ఏర్పాటులో వాళ్ళు కలుసుకున్నవారండి. దేవుని చిత్తంలో వాళ్ళు కలుసుకున్నవారు. నేటికి అనేకులు కూడా వీరి మాదిరిగా ఉండడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు, కానీ ప్రయాసపడుతున్నారు. అయితే ఇది వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళకున్న లక్షణాలు ఏంటి, లేకపోతే ఎలా వాళ్ళలాగా మనం కూడా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలమంటే, లేదా మంచి భార్య భర్తలుగా ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలనేది ఈ యొక్క మధ్యకాలంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక చదివిన వాక్యం మరలా చదువుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. The book of Genesis chapter 24 verse 67. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా భర్త అయిన ఇస్సాకు కలిగి ఉన్న లక్షణాలు, భర్తకు కలిగి ఉన్న లక్షణాల గురించి మొట్టమొదటిగా మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే భార్యను ప్రేమించే భర్తగా మనకి కనపడుతున్నాడు. చూడండి, ఏంటంట, ఆమె అతని భార్య అయిను, అతడు ఆమెను ప్రేమించానంట. ఇది నిజమే, కుటుంబంలో ప్రేమ అనేది కోల్పోయిందండి. భార్య భర్తని ప్రేమించట్లా, భర్త భార్యని ప్రేమించట్లా.
అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వివాహమైనప్పుడు ఒకరికొకరు ఏంటంట చేతుల్లో చేసుకొని ఇక చెప్తా ఉంటారు, ప్రామిస్ చేస్తూ ఉంటారు. నీ సుఖములో, నీ దుఃఖములో, నీ బాధలో, నీ వేదనలో, నీ సంతోషములో, నీకు ఎందుకంట నీ బలహీనతలో, నీ రోగములో నీకు తోడై ఉంటానని చెప్పి ప్రామిస్ చేస్తారు. మరలా ఏమైందంటే ఇప్పుడైతే మరి దారుణంగా 1 నెలకి 2 నెలలకి 6 నెలల లోపే ఆ వివాహము కూడా బంధం అనేది తెచ్చివేయబడుతుంది. వివాహానికి అసలు దానికంటే ఒక గుర్తింపు లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు అహముతోటి, గర్వముతోటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళే నాశనం చేసుకునే వారిగా ఉంటున్నారు. ఇక్కడ ఇస్సాకు తన భార్యను ప్రేమించేవాడిగా కనబడుతున్నాడు. ఎట్లాంటి సమయంలో ప్రేమిస్తున్నాడు అంటండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 25వ అధ్యాయము 21వ వచనము. The book of Genesis chapter 25 verse 21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయిన. ఆమేన్, హల్లెలూయా. ఎట్లాంటి సమయంలో కూడా ప్రేమిస్తున్నాడంటే ఇస్సాకు, గొడ్రాలైనా కూడా సమస్య ఉన్నప్పటికీ కూడా ఏంటంటే నలుగురు నాన్న మాటలు అంటారని తెలిసినప్పటికీ కూడా విడవనాడకుండా ఏంటంట ఆమె గొడ్రాలైనప్పటికీ కూడా ఆమెతోటే ఉంటూ ఆమెతోటే గడుపుతూ ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది నన్ను ఎంతమంది అలా ఉన్నారు? లేరు. చిన్న సమస్య రాగానే ఆ యొక్క స్త్రీ విషయంలోనైనా లేదా పురుషుడి విషయంలో ఏదన్నా చిన్న లోపం రాగానే, లేకపోతే అతని గురించి అతని పాస్ట్ గురించి తెలిసినప్పుడు, మునుపటి చేసిన క్రియల గురించి తెలిసినప్పుడు తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ కుటుంబ వ్యవస్థ అనేది చెడిపోతుంది, నాశనం చేసుకున్న చేతులారా పాడు చేసుకుంటున్నారండి. ఇస్సాకు అయితే తన భార్యని ప్రేమించేవాడిగా కనబడుతున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడంట? ఆమె గొడ్రాలని తెలిసినప్పటికీ కూడా ఎన్నడూ విడిచిపెట్టాలనే ఆలోచన కలిగించాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆమె విషయమై ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది నీ భర్త విషయమై, నీ భార్య విషయమై నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నీ భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్తగా ఆమె దగ్గరికి వెళ్ళి 4 మాటలు, మంచి మాటలు పలకగలుగుతున్నావా? అమ్మా నేనున్నాను కదా తోడు, ఎవరున్నా లేకున్నా అని ఆమెను నువ్వు ధైర్యపరచగలుగుతున్నావా? భర్తగా, ఒక భర్తగా నీవు ఆమెను ఏ రీతిగా ప్రేమిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే భార్య తన తల్లిదండ్రుల్ని, తన అక్కదమ్ముల్ని, అన్న చెల్లెలు అందరిని కూడా విడిచిపెట్టి నీ కొరకు సమస్తమును విడిచిపెట్టి నీవే సమస్తమని తెలుసుకొని నీవే అంతా అని చెప్పి అన్ని విడిచిపెట్టి నీ కాడికి వచ్చినప్పుడు కాస్తంత ప్రేమ నా భర్త చూపిస్తాడేమో, నన్ను ప్రేమిస్తే బాగుండు కదా అని చెప్పి భార్య భర్త ప్రేమ కొరకు ఎదురు చూసేది కాబట్టి. కానీ ఇది చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాట దగ్గర పెద్ద పెద్ద గొడవలు వేసుకొని ఒకరికొకరు పడకుండా కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు. తద్వారా పిల్లలు కూడా నాశనం అయిపోతున్నారండి. ఇస్సాకు రేపుగా జీవితం ఆధారంగా మనం తీసుకొని ఒక భార్య భర్తలు ఏ విధంగా ఈ లోకంలో బ్రతకాలనేది మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా భర్త అయిన ఇస్సాకు భార్యని ప్రేమించేవాడిగా కనపడుతున్నాడు. ఏంది అన్ని ఉన్నప్పుడు కాదండి, ఏమీ లేనప్పటికీ కూడా, సమస్యలు కలిగినప్పటికీ కూడా, శోధనలు ఎదురైనప్పటికీ కూడా, నలుగురు నానా మాటలు అన్నప్పటికీ కూడా, గొడ్రాలైనప్పుడు ఎంతో మంది ఎన్నో నిందలేస్తారు. ఆఖరికి అత్తమామలైనా, తల్లిదండ్రులైనా, తోబుట్టులైనా, చుట్టుపక్కల వాళ్ళు ఎప్పటికీ స్నేహంగా తిరిగే వాళ్ళు కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా నలుగురు నాన్న మాటలు అన్నప్పుడు భర్తగా నీవు నిలబడు భార్యతో. ఆమేన్, హల్లెలూయా. భార్యగా నీవు కూడా భర్తతో నిలబడు. ఒకరికొకరు అన్నిన్న సహవాసము కలిగి ప్రేమ ఐక్యతతో మనం ముందుకు కొనసాగించే వారిగా ఉండాలి. అయితే ఈ యొక్క ఇస్సాకు ఏం చేశాడంటే ఆ యొక్క గొడ్రాలి విషయమై ఏం చేశాడంటే ప్రభు సన్నిధానికి వెళ్ళి యెహోవా అతని ప్రార్థన చూడండి, యెహోవాను వేడుకొనేనంట. ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినిన గనక అతని భార్య అయిన రెబెకా గర్భవతి అయిందంట. ఆమె హల్లెలూయా. ఇదేనా నీవు కూడా నీకు ఏదైనా సమస్య వచ్చిందా కుటుంబంలో?
ఫస్ట్ యూ కమ్ టు ద గాడ్, kneel down and pray, ask God, he will definitely answer your prayer. ఖచ్చితంగా ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు కుటుంబంతో ఒకరికొకరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. సమాధానంతో ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క భర్త అయిన ఇస్సాకు గురించి మనం చూసుకున్నట్లయితే 26వ అధ్యాయము 12వ వచనములో 26 చాప్టర్ వర్స్ 12, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నిరంతర ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు యెహోవా అతన్ని ఆశీర్వదిస్తున్నాడంటే అతను ప్రేమించే వాడిగా కనబడుతున్నాడు, అతను తగ్గింపు కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు, ఒక మాదిరి జీవితం అక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని చేత ఆశీర్వాదం పొందిన భర్తగా కనబడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన గుణగణాలే, మన మంచితనమే, మంచి నడవడికే మనము మన యొక్క తోటి భార్యని గాని మన భర్తను గాని మన కుటుంబ వ్యవస్థ మనం కాపాడుకున్నప్పుడు ఏమి లేని స్థితిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ఆమేన్, హల్లెలూయా. సమస్య కోల్పోయిన స్థితిలో కూడా దేవుడు నిన్ను పోషించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీవు దేవుని ప్రేమను అక్కడ కనపరుస్తున్నావు కాబట్టి. అందరూ వెలివేస్తున్నప్పటికీ కూడా భర్తగా నీ బాధ్యతని నీ భార్య విషయంలో నెరవేరుస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వాదం పొందిన భర్తగా ఇస్సాకు అక్కడ మనకు కనబడుతున్నాడు. అదే 26, 24 కూడా చూద్దాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమైన, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను మీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తుందని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షతను పొందిన వాడిగా కనబడుతున్నాడు, దేవుని ఆశీర్వాదము పొందిన వాడిగా కనబడుతున్నాడు. చూడండి, ఒకానొక సమయంలో పిల్లలు లేనివాడిగా ఉన్నారు, గొడ్రాలు వలె తన భార్య ఉన్నది, ఎంతో నింద, ఎంతో అవమానం, ఎన్నో సమస్యలు, శోధనలు. ఎందుకంటే మాట మనము చెప్పొచ్చు కానీ అనుభవించేయాలిగా బాధ తెలిసిందా. పిల్లలు లేనప్పుడు నలుగురు నాన్న మాటలు అంటుంటే కనీసము తిరగలేని పరిస్థితి, ఒంటరితనము, కొన్నిసార్లు భర్తకి కూడా చెప్పుకోలేని బాధతో భార్య కూర్చొని ఉంటది. అయితే ఇది నాన్న దేవుడు ఇస్సాకు ప్రార్థనల వల్ల, ఇస్సాకు వేడుకోవటం వల్ల, ఇస్సాకు చూపిస్తున్న ప్రేమను బట్టి దేవుడు ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ప్రత్యక్షతను ఆయన పొందుకొని ఉన్నాడు. అక్కడికి ఏమంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పానంట. ఆమేన్, హల్లెలూయా. ఏమి లేని దాని నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. మేబీ ఇట్ ఈస్ ఆల్ zero or empty, but God wants to fill with a fullness of God. దేవుడు నిన్ను మహాభివృద్ధి కలగజేయడానికి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, విస్తరింపజేయడానికి ఆయన నిన్ను మరి నీ ఎడల ఆయన కనికరం చూడడానికి ఇష్టపడుతున్నాడు. మానవులుగా మనము అయిపోయిందని అనుకుంటాము, అక్కడ ఎన్నోసార్లు చెప్పా, అయిపోయిన చోట నుండి దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆ గర్భము బిగించబడినప్పుడు, ఇక అయిపోయింది అన్నప్పుడు, ఆ గర్భ సంచి కూడా లేదన్నప్పుడు కూడా దేవుడు అంటాడు, నేనున్నా కదా నీకు సహాయం చేస్తా. ఎన్నో సాక్ష్యాలు, ఎంతో మంది జీవితాలు దేవుడు చేసిన కార్యాలు. ఇది నీవు నమ్మితే నీవు కూడా మహిమ కార్యాలను చూడగలవు. ఆమేన్, హల్లెలూయా. భర్తగా నీ భార్యను మొదటగా ప్రేమించు. she might be wrong, no problem, come to God, kneel down and pray. ఒకవేళ కొన్నిసార్లు ఆమె తప్పే కావచ్చు, ఆమె తప్పే చేసిందే కావచ్చు, కానీ భర్తగా నలుగురికి నువ్వు చెప్పుకుని, నలుగురికి తెలియక మునిపే నీ భార్య విషయమై నీవు భర్తగా నిన్నంట సరి చేసుకొని ప్రార్థించుకొని ప్రార్థన పూర్వకంగా అమ్మ అలా ఉండకూడదని చెప్పాలి. కానీ ఇదేనా ఎలా అయిపోయిందంటే భర్తను ప్రేమించకుండా, భార్యను ప్రేమించకుండా, ఇదేదో గెట్ టుగెదర్ అని చెప్పి, లేకపోతే పూర్వకాల ప్రేమలు, చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి ప్రేమలు అని చెప్పి రకరకాలుగా ప్రేమలు కల్పించుకొని ఉన్నవాడిని కూడా విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, చేయరాని తప్పులు చేసి కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకున్న వాళ్ళు లేరా? ఎన్నో సాక్ష్యాలు.
గడిచిన సంవత్సరంలోనే 2025లోనే సుమారు 700 పైచిలుకులు అండి భార్యల చేతిలో హతమైన భర్తలు. ఎందుకు చెప్తున్నానంటే పాపము అంతగా విస్తరిస్తూ ఉన్నది. పాపములో మనుషుడు అంతగా పడిపోతూ ఉన్నాడు. గౌరవించలేని భార్యగా భర్తగా మరి భర్త విషయంలో కనపడుతుంది. భర్త ఏమో భార్యను ప్రేమించలేని వాడిగా కనపడుతున్నాడు. ఎప్పుడు చూసినా భర్త ఏమో భార్యకి ఏం తీసుకురావాలో, కుటుంబానికి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలని చెప్పి ఈ లోకంలో సంపాదించడానికి పడిపోతున్నాడు. కానీ భార్యకి సమయం ఇవ్వకుండా, భార్యని ప్రేమించకుండా అతను ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ప్రేమిస్తే వాడు ఉన్నాడు. అయితే ఈ భార్య ఏం చేస్తుందంటే, నన్ను ఎవరైనా పలకరిస్తే బాగుండు కదా, నన్ను కనీసం ఎలా ఉన్నావు ఏందని అడిగేవారు కూడా లేరు. నా భార్య వివాహమై 10 సంవత్సరాలైనా నన్ను ప్రేమించే నన్నుగా ప్రేమించే భర్త నాకు ఎవరు దొరకలేదని చెప్పి ఎంతో మంది స్త్రీలు లేరా, భార్యలు లేరా చెప్పేవాళ్ళు. నేనంట ఒక కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలంటే, భార్య భర్తలు మరి మంచిగా ఉండాలంటే ఇరువురు అన్నిన సహవాసము కలిగి ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఎందుకు దేవుడు కూడా ఇద్దరిద్దరిని పంపుతున్నాడు, ఒకరు పడిపోతే ఇంకొకరు లేపట. భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్త వచ్చి ఆమె కొరకు మంచి చెడు చూసేవారిగా, బాగోగులు చూసేవారిగా, ఆమెను లేవనెత్తేవారిగా, నేనున్నానని ధైర్యపరిచేవారిగా భర్త చెప్పాలి. అదే విధంగా భార్య కూడా చెప్పేవారిగా ఉండాలి. అందును బట్టి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. ఆ భార్యను ప్రేమించేవాడిగా కనపడుతున్నాడు. గొడ్రాలైనప్పుడు, సమస్యలు శోధలు ఇరుక్కున్నప్పుడు ఆమె కొరకు ప్రార్థించేవాడిగా కనపడుతున్నాడు. దేవుని ప్రత్యక్షతను పొందిన వాడిగా కనపడుతున్నాడు. దేవుని ద్వారా ఆశీర్వాదం పొందిన వాడిగా కనపడుతున్నాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అదే 26వ అధ్యాయము 25, 28, 29 వచనాలు ధ్యానం చేసుకుందాం. 26వ అధ్యాయము 25వ వచనము. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. 28, 29 కూడా. వారు నిశ్చయముగా యెహోవానికి తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలసింది. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడు అనేది. ఆమేన్, హల్లెలూయా. 5వ మాటగా ఇస్సాకు గురించి ఆయన ఏంటంటే మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడండి. ఈ లోకంలో ప్రభు దగ్గర, ప్రజల దగ్గర, ఈ లోకములో కూడా మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఎందుకన్నా నీవు కూడా ప్రభు దృష్టిలో కూడా, లోకము దృష్టిలో కూడా మంచి భర్తగా, మంచి సాక్షిగా నీవు కనపడాలి. చాలా మంది ఏం చేస్తారంటే బయట లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తారు, భార్య దగ్గరికి వచ్చేలకే కోపిష్టి వాళ్ళలాగా, లేకపోతే ఒక యజమానుడు నేను అణిచివేత చూపించాలని చెప్పి భార్య విషయంలో చాలా మంది చేస్తూ ఉంటారు. పెత్తనం చలాయించాలని. నో, అది కాదు నిజమైన ప్రేమ. నిన్ను నువ్వు ఏ రీతికి అయితే ఇష్టపడుతున్నావో నీ భార్యను కూడా నువ్వు అదే రీతికి ఇష్టపడడానికి ప్రయత్నం చేయి. అందుకే కదా వివాహం చేసుకున్నప్పుడు అది నీ శరీరం కాదంటున్నాడు, అది ఆమె శరీరం, ఆమెది నీ శరీరం. నీవు నిన్ను నువ్వు ఏ రీతిగా అయితే ఇష్టపడుతున్నావో, నిన్ను ఏ రీతిగా అయితే నువ్వు ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అదే నువ్వు ప్రేమించేవాడుగా, కేవలం బయట వరకే కాదు లోపలలో కూడా, కుటుంబంలో మధ్యలో కూడా, నలుగురు మధ్యలో కూడా నీ భార్యను నువ్వు అదే రీతిగా ప్రేమించేవాడు. మంచి సాక్ష్యము కలిగిన భర్తగా నువ్వు ఉండాలి, లోకపరంగా, ప్రభు పరంగా. ఆమేన్, హల్లెలూయా. అందుకే కదా వాళ్ళు అంటారు అక్కడ, నిశ్చయముగా యెహోవానికి తోడైండుట చూచితిమి గనక మనకును అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలు తప్ప మరి ఏమీ చేయి నిన్ను సమాధానం పంపివేసితిమి గనక అని చెప్తున్నా. అంటే ఆయన గురించి అక్కడ సాక్ష్యము చెప్తున్నారు. ఇదిగో దేవుడే తోడై ఉన్నాడు, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఒక మంచి సాక్షిగా నువ్వు బ్రతకాలని
As a true believer, we must be have a good testimony in this society as well as in the family also. ఈ లోకపరంగా ఒక మంచి సాక్ష్యమును పొందుకోవాలి, కుటుంబ పరంగా కూడా నీ భార్య దగ్గర కూడా నీ బంధువుల దగ్గర కూడా ఒక మంచి సాక్ష్యమును పొందుకునేవారు. భర్త అయిన ఇస్సాకు కలిగి ఉన్న లక్షణాలు తెలిసినవే కానీ చాలా సార్లు పడిపోతున్నా. తెలియనివి కాదు, తెలిసినవే. ప్రేమించాలని మనకి తెలుసు కానీ ఏం చేస్తామంటే ఎప్పుడు చూస్తున్నా చేదరించుకోవటము, ఎప్పుడు చూస్తున్నా అవమానపరచడము, ఎప్పుడు చూస్తున్నా చులకన చేసి చూడటము మనం చూస్తూ ఉంటాం. లెట్ us try again and again. Let us build this relationship, the wife and husband relationship. ఎందుకంటున్నామంటే చాలా సార్లు ఇప్పుడున్న జనరేషన్ భార్య భర్తల వ్యవస్థ అనేది చాలా నాశనకరంగా ఉన్నది కాబట్టి. రెండవదిగా భార్య అయిన రెబెకా యొక్క లక్షణాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. భర్త గురించి విన్నాము, ఇస్సాకు గురించి, రెబెకా గురించి కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనములోనే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవన నీళ్లను నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా రెబెకా యొక్క లక్ష్యం ఏంటంటే పవిత్రమైన జీవితము కలిగినగా కనబడుతున్నది. చాలా మంది స్త్రీలు వివాహకు ముందే పవిత్రతను కోల్పోతున్నారు, పరిశుద్ధతను కోల్పోతున్నారు, కన్యత్వను కోల్పోతున్నారు. ఎందుకు? ప్రేమ, వ్యామోహము, లస్ట్, కామతరము ఇవన్నీ అమర్చుకొని ఎవడో ఏదో 4 మాటలు మాట్లాడాడని చెప్పి వాడితో శయనించటము, వాడితో పడుకోవటము, ఉన్న పరిశుద్ధతను కోల్పోయి ఆ వివాహ బంధానికి ఎంతగానో చెడుగా తీసుకొచ్చేవారు లేరా? కానీ రెబెకా విషయంలో అలాగా ఆమె తమ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంది. చూడండి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదంట. ఈ సాక్ష్యము నువ్వు కూడా పొందుకోగలుగుతున్నావా? అట్లాగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఏ పురుషుడిని కూడలేదుగా రెబెకా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. When you tie with your husband, it is God who created it. You can do that, no problem. ఎప్పుడైతే దేవుడు ఏర్పరిచిన వివాహ బంధంలో నువ్వు ఏర్పరచబడినప్పుడు తర్వాత ఏది జరిగినా దేవుడి చిత్తమే కాబట్టి అది ఓకే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ జరగక ముందుగానే మనం ఏం చేస్తున్నామంటే చేయరాని తప్పులు చేస్తున్నాం. ఇందాకన్నా కదా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంట. వివాహం కాకముందే ఆ యొక్క పురుషుడు స్త్రీ ఏకమయ్యి ఒకే బెడ్ ని మరి షేర్ చేసుకోవటం మనం చూస్తున్నాం. భయంకరమైనదిగా, అది కూడా లీగల్ గా మరి ఎన్నో దేశాల్లో మరి పరిగణిస్తూ వచ్చినారు. ఇదేనా నేను తెలుసుకున్న ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే ఇతరులకు కూడా అమ్మా ఇది తప్పు, ఇలా చేయకూడదు. మనం మన సంఘాలకి మనం బోధించేవారు, మన కుటుంబ వ్యవస్థలకు మనం చెప్పేవారిగా, మన పిల్లలకి మనం తెలియజేసేవారిగా మనం ఉండాలి. రెబెకా తన పరిశుద్ధతను కాపాడుకున్న భార్య అయిన రెబెకా, నేను కూడా వివాహము కాకముందు చేయరానిది ఏదైనా తప్పు చేస్తే కన్ఫెస్ విత్ ద లార్డ్. తెలియక చేస్తుంటావేమో, ఒకసారి మరలా ప్రభు దగ్గరికి రా. అయ్యా, పాడైపోయిన నా జీవితం నాయన, మరొక అవకాశం నాకు ఇచ్చేవు ప్రభా. ఈ వివాహ బంధంలో నీకు అడుగుపెట్టుచుండగా ప్రభా, మరలా పాపిష్టి జోలికి నేను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు నాయన. అయ్యా దయచేసి నన్ను క్షమించు. నెవర్ ఎవర్ లుక్ బ్యాక్. గెట్ టుగెదర్ కాదు, ఏ గెదర్ కూడా జరగకూడదు ఇక తర్వాత. గాడ్ హ్యాస్ గివెన్ యూ సచ్ ఎ గుడ్ హస్బెండ్, యూ హ్యావ్ టు స్టిక్ విత్ హిమ్. దేవుడు ఏర్పరిచారు కాబట్టి ఏదొచ్చినా కూడా నీ భర్త ఇక నీకు సర్వస్వం. భర్తతోటి నీ నీ యొక్క జీవితాంతము కూడా ఆయనతోటి నీ సుఖ సంతోషాలు పంచుకునేవారుగా ఉండాలి. రెండవ మాట 24వ అధ్యాయము 28వ వచనం ఆదికాండములో, అంతటా చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రెబ్కాకు లాబానును ఒక సహోదరుడు ఉండెను.
అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న మనుష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలుపుని. ఎందుకంటున్నానంటే రెండవ మాట రహస్యమైనది జీవితం లేనిది అయి ఉన్నదంటాను. కొంతమందికి రహస్య జీవితాలు ఉంటాయి, వివాహం కాకముందు ఉంటాయి, వివాహం తర్వాత కూడా ఉంటాయి రహస్య జీవితాలు. కనీసం సెల్ ఫోన్ లో ఉన్న ఆ యొక్క పాస్వర్డ్ తీయటానికి కూడా మనం ఆలోచించేవారుగా ఉంటాం. ఎందుకు దాపుడు, ఎందుకు రహస్యమైన జీవితాలు, ఏం దాచుకుంటున్నావు? ఇది నీ భార్య నీకు చూడకపోవచ్చేమో, భర్త చూడకపోవచ్చేమో, చూచుచున్న దేవుడు ఉన్నాడు కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కానీ ఇక్కడ రెబకా విషయంలో అలా కాదు. పలానా వ్యక్తులు వచ్చారు, మాట్లాడుతున్నారు, ఇలా జరిగిందని చెప్పి కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవడో ఏదో మంచిగా పలకరించాడులే, అందగాడు, ఆస్తిపరుడు, మంచివాడిగా కనబడుతున్నాడు అని చెప్పి 4 మాటలు మంచిగా పలకగానే నీలో ఉన్న పరిశుద్ధతను కోల్పోయి ప్రేమగా నటిస్తున్న ఆ తోడేలు వంటి వాని మనిషిని చూసి నీవు కూడా పాప భూమిలో పడిపోయి అంతా అయిపోయాక తల బాదుకుంటూ, అయ్యా ఇదిగో నాన్న, తండ్రికి చెప్పుకోలేక తల్లికి చెప్పుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకున్న వారు ఉన్నారు. ఎందుకు అదంతా? ఒకవేళ మనుషులు నచ్చడం నో ప్రాబ్లం, వెళ్ళు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పు. రహస్యంగా ఏది దాచుకోకు. కేవలము వివాహము కాకముందు కాదు, వివాహము అయిన తర్వాత కూడా భర్త దగ్గర నీవేం దాచిపెట్టకు, భార్య దగ్గర నీవు కూడా ఏం దాచిపెట్టకు. ఎందుకు ఈ పాపిష్ట ఆలోచన, పాపిష్టి తలంపు? నిన్నుగా ఇష్టపడే నీ భార్యని ప్రేమించు, నిన్నుగా ఇష్టపడే నీ భర్తను గౌరవించు, తన కష్టాన్ని ఒకసారి గుర్తించు. మనం ఏం చేస్తామంటే, చాలా మంది భార్యలు ఏం చేస్తారంటే, నేను సంపాదిస్తున్నా, నీవు సంపాదిస్తున్నావు కదా, నీవు కూడా దౌర్జన్యంగా చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లేకపోతే ఎదుటివాడిని చూసి, ఎదుటి వాళ్ళ గృహాలు చూసి, వాడు అది తెస్తున్నాడు, వాడి దగ్గర అదున్నది, మన దగ్గర ఇది లేదని చెప్పి ఎన్నోసార్లు చులకరి చేసిన భర్తలు ఎంతో మంది లేరా భార్యలు? ఇది అట్లాంటి వారి వల్ల, అలాంటి మైండ్ సెట్ వల్ల, భర్తని కించపరచడం వల్ల, రహస్యంగా చేస్తున్న పాపముల వల్ల, ఆ యొక్క అనాలోచన వల్ల ఆ కుటుంబ వ్యవస్థ అనేది విడిపోతుంది. అక్కడ తగాదాలు, కోర్టు కేసులని, డైవర్సులు అని చెప్పి ఆ రిలేషన్షిప్ దూరపు చేసుకొని ఆ పిల్లలు కూడా విడిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఇంకా దారుణంగా వచ్చిన కిట్టి పార్టీలని, రకరకమైన క్లబ్బులని, లేకపోతే ఆ యొక్క పార్టీ, ఈ పార్టీ అని ఏదో దానికి వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకొని భర్త ఏమో పనులకి వెళ్ళటం, భార్య ఏమో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళాలి. మళ్ళీ ఏమి తెలియనట్లుగా నంగనాచిగా పరిశుద్ధులుగా మరలా వచ్చి భర్త దగ్గర వచ్చి నటించేవారు లేరా? భార్య దగ్గరికి వచ్చి నటించేవారు లేరా? ఇది నాన్న కాకపోతే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది, రహస్యమైనది ఏది కూడా మరుగుపరచకూడదు. ఈ రోజు కాకపోతే రేపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు దొంగ దొరకనంత వరకే దొరికితే వాడికి తర్వాత వాడి జీవితం. మనం అనుకుంటాం తెలియకపోదు కదా, ఎన్నో ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడు, ఏదో ఒక రీతిగా, ఏదో ఒక మనుషుడి రీతిగా కావచ్చు ఖచ్చితంగా. కానీ అంతదాకా మనం పోయే కన్నా మునుపటే మనం సరి చేసుకుంటే ఉత్తమమైన వాళ్ళుగా మనం కనబడుతాం. అందుకే రెబకా విషయంలో రహస్యమైన జీవితం లేనిదిగా మనకు కనబడుతున్నది, పవిత్రమైన జీవితం కలిగినదిగా మనకు కనబడుతున్నది. అదేవిధంగా అదే అధ్యాయం 31వ వచనం 24:31. లోపలికి రమ్ము, బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలము నేను సిద్ధము చేయించి తినను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకున్నట్టుకు అతనికి అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి. చాలండి. ఇక్కడ రెబకా విషయంలో మనం చూసుకోవచ్చు అంటే, మూడవదిగా పెద్దలకు ఎదురు మాట చెప్పనిదిగా మనకు కనబడుతున్నది. ఆ యొక్క మనుష్యుడు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చదివా, అమ్మా
కాసంత నీళ్ళు ఇస్తావా అన్నప్పుడు నీవెవరవో నాకు తెలియదు, నేను ఎందుకు ఇయ్యాలని చెప్పి ఎదురు మాటలు మాట్లాడలేదు. కానీ ఆయనకి, అక్కడున్న ఒంటెలకి, అక్కడున్న జనాంగం అందరికీ కూడా విధేయత చూపిన దానిగా కనబడుతుంది. పెద్దలకి ఎదురు చెప్పకుండా, పెద్దలకి ఎదురు చూపకుండా ఏదంటే తగ్గింపు కలిగిన వ్యక్తిగా కనబడుతుంది. ఇది నాన్న ఎట్లా ఉన్నారండి? నిజంగా చెప్పాలంటే ఆ భర్త గాని ఆ భార్య గాని ఎలా ఉన్నారంటే, భర్తను ఒక దగ్గర కూర్చోబెడతారు, అత్తకి గౌరవమేరు, మామయ్యకి గౌరవమేరు, కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, అసలు అట్లా కించపరిచి మాట్లాడతారంటే అసలు ఎందుకు చేసుకున్నామో వివాహం అనేదిగా ఎదురు మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నేను కాబట్టి, నువ్వు కాకపోతే ఇంకొకరు దేవుడు ఏర్పరిచేవాడు, నేను కాబట్టి సహిస్తున్నాను అని అంటే చాలా నిజమే. నేను వాక్యం తెలియపరుస్తుంది. రెబకా అయితే పెద్దలకు ఎదురు మాట పలకిందనిగా కనపడతాను. తగ్గింపు తత్వం, లోబడి తత్వము, వినయము కలిగిన తత్వము. ఒక భార్యగా నీవు కూడా నీ అత్తమామల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ భర్తని నువ్వు గౌరవించే వారిగా కనబడాలి. దేవుడు చూస్తున్నాడు, తద్వారా నీకు ఆశీర్వాదం అని వస్తుంది. చాలా సార్లు కొన్ని పనులు ఎందుకు జరగవంటే మనలో ఉన్నాయి సరి చేసుకోలేకపోవటం వల్ల, ఆ లోపాల వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా కోల్పోతున్నాం. అందుకే అవి చాలా సార్లు ఆగిపోయే వారిగా కనబడుతుంది. కమ్ రిమెంబర్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు చేస్తున్న ఆ కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇస్సాకు విషయంలో, రెబకా విషయంలో ఇస్సాకు చేస్తున్న ఆ పనులను జ్ఞాపకం చేసుకో, రెబకా చేస్తున్న పనులను జ్ఞాపకం చేసుకో. ఏమి లేని వారిగా కూడా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించి చూపించాడు. ఎందుకు? వాళ్ళు ఒక మాదిరిగా భార్య భర్తలుగా అక్కడ మనకి కనబడుతున్నారు కాబట్టి. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే 25వ అధ్యాయము 22వ వచనం, ఆదికాండం 25:22. ఆమె గర్భములో శిశువులో ఒకరితోనొకడు పెనుగులాడిన గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను చాలా ఏందంట, ప్రతి విషయంలోనూ దేవునికి మొరపెట్టే గుణము కలిగిందండి రెబకా. ప్రతి విషయం, ప్రతి చిన్నది కూడా, అయ్యా మరి ఇది ఎలా చేయాలి ఆయన, మరి ఇదిగో ప్రభా ఈ సమస్య నాకు వస్తుంది నాయన, ఈ శోధన వస్తుంది, లేకపోతే ఈ కుటుంబంలో చిన్న బాధ ఉంది ప్రభా అని చెప్పి రెబకా ప్రతి విషయం ముందు దేవునికి మొరపెట్టేదిగా కనపడుతుంది. ఒక గృహము నిలబడాలన్నా, కూల్చివేయబడాలన్నా, కట్టాలన్నా స్త్రీ ప్రధానమైన పాత్ర పోషించేదిగా ఉంటుంది. అందుకే సామెతల వరకే అక్కడ స్త్రీ గురించి రాయల. గుణవతి అయిన భార్య దొరకట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనది అంటున్నాడు. గృహము కట్టబడాలన్నా స్త్రీ అక్కడ ప్రధానమైన పాత్ర పోషించాలి. కూల్చివేయబడాలన్నా స్త్రీ యొక్క పాత్ర ఉంటది. ఇక్కడ రెబకా ఏం చేస్తుందంటే ప్రతి విషయం కూడా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా పిల్లల విషయం ఇది, మా యొక్క జీవితము, మా యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి ప్రతి విషయము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టే స్త్రీగా, ఒక భార్యగా కనబడుతుంది. భర్తకి ఎన్నో సమస్యలు ఉంటాయి. అటు ఆఫీసు వర్కులని, పరిచర్య విషయంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎంతో స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఇంటికి వస్తే భార్య ఏం చేస్తుందంటే చాలాసార్లు, అతను కూడా చాలాసార్లు ఏంటంటే కాసంత మంచినీళ్ళు నాకు ఇస్తే బాగుండు కదా అని చెప్పి ఎంతగానో ప్రేమతో వస్తున్నప్పుడు ఆమె చీదరించుకున్నప్పుడు, ఎందుకురా బాబు నీ కష్టపడుతుంది, ఎందుకు ఇంకా నేను బ్రతికున్నానని చెప్పి తనలో ఉన్న ఆ యొక్క ప్రేమలో ఉన్న ఆ తత్వం కూడా విడిచిపెట్టి బ్రతకడానికి కూడా ఇష్టపడకుండా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంతమా అన్నీ ఉన్నాయి, దే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ దే డోంట్ హ్యావ్ ద లవ్. భార్య ప్రేమించేది కనపడాలి. తద్వారా వాళ్ళు ఆ యొక్క పరిస్థితులకి లోనవుతున్నారు. గుణవతి అయిన భార్యగా నీవు నేను ఉండడానికి ఇష్టపడాలి. రేపు కావాలి మన కుటుంబాన్ని, మన జీవితాలను మనం కట్టుకునేవారుగా, మన పిల్లలకి మంచిగా మనం నేర్పించేవారిగా ఉండాలి. ప్రతి విషయం అంతా నలుగురికి చెప్పుకుంటే ఏంటంట నవ్వుల పాలైతాము, కానీ ఆ బాధను కూడా నీవే
సమయం తీసుకొని దేవుడి సన్నిధానంలో గడిపి నువ్వు అడగగలిగితే ఈ యొక్క ఎవరిలాగా ఇస్సాకు రెబెకా వాళ్ళ యొక్క ఆదర్శమైన భార్య భర్తలుగా మీరు కూడా ఈ లోకంలో కనబడేవారుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే భార్య భర్తలు ఇద్దరు కూడా కలిగి ఉండవలసినవి ఏంటి? భర్త గురించున్నాం, భార్య గురించున్నాము. మరి భార్య భర్తలు ఇద్దరు కూడా కలిగి ఉండవలసినవి ఏంటంటే 26వ అధ్యాయము 8వ వచనం. 26వ అధ్యాయము 8వ వచనం. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకాతో సరసమాడుట కనబడాడు. చాలండి. ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? తన భార్య అయిన రెబెకాతో, వేరే వాళ్ళతో కాదండి, ఇక్కడ పరాయి దాంతో కాదు, లేకపోతే మునుపట ఉన్న వాళ్ళతో కాదు, కొత్తగా ఏర్పడిన వాళ్ళతో కాదు. ఇక్కడ ఇస్సాకు తన భార్య అయిన రెబెకాతో సరసమాడు. ఎందుకంటున్నానంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా కలిగి వేసింది ఏంటంట? స్నేహభావం కలిగి ఉండాలంట, ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలంట. ఒకరే ప్రేమిస్తే సరిపోదు, ఒకరే ఆప్యాయత చూపిస్తే సరిపోదు, ఒక చేతులతో చప్పట్లు మనం కొట్టుకోలేము. ఇద్దరు కూడా ప్రేమ అనురాగాలు కలిగి, స్నేహముగా భావము కలిగి, ఒకరికొకరు ఇష్టపూర్వకంగా మనము జీవించే వారిగా ఉండాలి. భర్త ఎంత ప్రేమిస్తున్నాడో భార్య కూడా అదే విధంగా ప్రేమించేవారు. వీ హ్యావ్ టు స్టిక్ విత్ దట్ లవ్ విత్ ఈచ్ అదర్. భార్య, ఎందుకంటే నీకున్న శరీరం అది నీది కాదు, అది ఆమెది కాబట్టి. ఆమెకి ఉన్న శరీరం అది నీది కాబట్టి, దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి మనము కూడా భార్యాభర్తలు కూడా ఏం చేయాలంటే స్నేహభావము కలిగి ముందుకు కొనసాగి, అప్పుడు ఆ యొక్క బంధం అనేది స్ట్రాంగ్ హోల్డ్. ఎవరొచ్చి విడదీయాలని చూసినా, ఎవరొచ్చి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఆ బంధం అనేది, నా భర్త గురించి నాకు తెలుసండి, నా భార్య గురించి నాకు తెలుసండి, ఆమె తప్పు చేయదండి, ఆయన తప్పు చేయడండి. 100 మంది పురుషుల్లో నేను పెట్టినా, 100 మంది స్త్రీలో కూడా నేను పెట్టినా, నా భర్త తప్పు చేయడని మంచి గర్వంగా కూడా నువ్వు చెప్పగలవు. ఎందుకంటే అట్లాంటి స్నేహ బంధము నీ భర్త విషయమై, నీ భార్య విషయమై నీకు ఆ నమ్మకం ఉంది కాబట్టి. రెండవ మాట 25వ అధ్యాయము 21, 22 ఇందాక మనం చదువుకున్నాం. ఇద్దరు కూడా దేవుని దగ్గర వేడుకునే వారిగా ఉన్నారు. ఎప్పుడు? సమస్యలో, ఆ శోధనలో ఉన్నప్పుడు భర్త విడిచిపెట్టి వెళ్ళిపోలా, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోలా. ఇది నన్ను ఎలా ఉన్నాయి? భర్త బిజినెస్ లో మంచి ఏంటంటే వ్యాపారంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు భార్య కూడా అదే విధంగా ప్రేమిస్తుంది. కానీ అన్ని కోల్పోయినప్పుడు ఇంకెందుకు వీడి వల్ల ఉపయోగమే లేదు, వీడికి పనికిరాడు, వీడి కాకపోతే ఇంకొకడు అని చెప్పి ఒక డైవర్స్, సెకండ్, థర్డ్ కొద్దిగా కంటిన్యూ అయిపోతాం, నిలకడలేని స్థితి. కానీ రెబెకా ఈ యొక్క ఇస్సాకు విషయంలో అది లేదండి. ఒకరికొకరు ఆ సమస్యలో కూడా, ఆ శోధనలో కూడా, ఆ బలహీనతలో కూడా, ఆ రోగంలో కూడా, ఆ యొక్క సమస్త విషయంలో కూడా ఒకరికొకరు చేతులు పట్టుకుని, ఒకరికొకరు వేడుకొని ప్రభు దగ్గర వేడుకుంటున్నారు. అయ్యా నా భర్తను బాగు చేయి, నా భార్యను బాగు చేయి, అయ్యా మా ఇరువురు నాయన ఇంకొను ప్రభా, అయ్యా నీ కొరకు బ్రతకాలని మేము ఆశ కలిగి ఉన్నాం, మమ్మల్ని నిలబెట్టి ప్రభా, మాకున్న సమస్యలు ఎన్నోనైనా అయ్యా మాలోనైనా ఏ చెడు ఆలోచన కలగకూడదు ప్రభా, మేము విడిపోకూడదు ప్రభా అని చెప్పి ఒకరికొకరు ఎంతగానో కన్నీరు కార్చేవారుగా ఉన్నాం. మనము కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ఎక్కడికి విడిపోవాలనే ఆలోచన కాదు, కానీ కట్టుకోవాలనే ఆలోచన నీకు నాకు కలిగి ఉండాలి. అది నిజమైన వివాహ బంధం అంటే. 26:35 కూడా మనం చూసుకున్నట్లయితే 26వ అధ్యాయము 35వ వచనం. వీరు ఇస్సాకునకు రెబెకానునకు మనోవేదన కలిగిజేసి. అయితే మూడవ మాట ఏంటంటే కలిసి దుఃఖాన్ని కూడా పంచుకునే వారిగా కనబడుతున్నారు. నాది కాదు కదా ఈ సమస్య, మా ఆయన కదా, ఆయన చూసుకుంటాడులే. ఎవరి కోసం చేశాడు మీ ఆయన అప్పులు? ఎవరి కోసం తీసుకొచ్చారు? కుటుంబం కోసమే కదా, నీ కోసం, పిల్లల కోసమే కదా. నాకేం అవసరం అండి అని చెప్పి చాలా మంది ఆ యొక్క పీకల దాకా వచ్చినప్పుడు నాకు సంబంధం లేదని అనేస్తారు. భార్య విషయంలో భర్త, భర్త విషయంలో భార్య. కానీ ఇక్కడ అలా లేదంట. కలిసి దుఃఖాన్ని కూడా పంచుకునే వారిగా ఉండాలి.
ఇద్దరు కూడా సరి చేసుకునే వారిగా ఉండాలి, ఇద్దరు కూడా కట్టుకునే వారిగా ఉండాలి, ఇద్దరు కూడా బలపరుచుకునే వారిగా ఉండాలి. ఒకళ్ళు పడిపోతుంటే ఒకళ్ళు లేపేవారిగా ఉండాలి, ఒకళ్ళు కృంగిపోతుంటే ఒకళ్ళు బలపరిచే వారిగా ఉండాలి, ఒకళ్ళు బలహీనంగా ఉంటే బలపరిచే వారిగా ఉండాలి. నేను కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయాసపడే వారిగా ఉండాలి. ఎక్కడ వరకండి, ఆఖరికంట మరణము తప్ప వాళ్ళని వేరు చేసేదిగా ఎదుగు కనపడుతుంది. ఆఖరికి వాళ్ళిద్దరు కూడా ఒక దగ్గరే పాతి పెట్టబడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. నా భార్య ఎక్కడైతే నేను అక్కడే, నా భర్త ఎక్కడైతే నేను అక్కడే, మేమిద్దరం కూడా అక్కడే ఒక దగ్గరే పాతి పెట్టాలి అని చెప్పి వాక్యము కూడా మనం ఆఖరికి మాట చదువుకొని ముగించుకుందాం. 49వ అధ్యాయము 31వ వచనం. 49వ అధ్యాయము 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. చాలా అక్కడనే పక్కనే నయోమి రూతి విషయంలో కూడా ఉంటది కదా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నన్ను వేరు చేయడానికి లేదు. ఒకవేళ అలా వచ్చిన దేవుడు నాకు అన్యాయం చేసాడని చెప్పి రూత్ అన్నట్లుగా ఇది నా భార్య భర్త కూడా. చాలా మంది ఏంటంటే నిజంగా కొంతమంది ఉంటారంటే భార్య చనిపోయి ఎన్నో సంవత్సరాలైనా మరలా వివాహం చేసుకోకుండా భార్యని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఏదైతే చేయాలనుకుందో భర్తగా భార్య విషయమై ఆమె చేయాలనుకునే కూడా ఇతను చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే భార్య మీద ఉన్న ప్రేమ. అదేవిధంగా భార్య కూడా భర్త చనిపోయినప్పుడు భర్త మీద ఉన్న గౌరవంతోటి, భర్త మీద ఉన్న ప్రేమతోటి భర్త చేయాలనుకున్నవి కూడా బ్రతికున్నాళ్ళు భర్త విషయమై ఆమె చేసేదిగా ఉంటది. అది అన్యోన్య సహవాసం, అన్యోన్య ప్రేమ. అది భార్య భర్తలకున్న ఒక మాదిరి. ఆ జీవితము మనము కూడా ప్రభు యొక్క సన్నిధానంలో నెరవేర్చేవారుగా ఉండాలి. ఆ బంధాన్ని విడిచిపెట్టకండి. అది దేవుడి ఏర్పాటు చేసిన విషయమై ఉన్నది. ఎందుకంట అందరికి తెలిసిన వాక్యమే. ఎక్కడ రాయబడిందంటే ఎబ్రిల్ అనుకుంటా, వివాహం గురించి. ఒకసారి చూసుకొని ముగించుకున్నాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 13:11 అంట. చూడండి. వివాహం అన్ని విషయంలో చూడండి అక్కడ హల్లెలూయా. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. నిజమే, అన్ని విషయంలో వివాహం ఎందుకు ఘనమైందంటే అది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి వాక్యం చదవండి. 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము సంగులకును వ్యభిచారులకును చాలండి. దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినది. వివాహం అన్ని విషయములు అంటే కింద అంటది అందరిలో, అన్నిటిలో, సమస్తములో ఘనమైనదిగా పిలువబడుతుంది. అది దేవుడు ఏర్పాటు చేసినదిగా కనబడుతుంది. ఆ వివాహ బంధాన్ని ఇప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంతగా కట్టుబడి ఉండాలో మనకి దేవుడి వాక్యం ద్వారా తెలియపరుచున్నాడు. ఒకవేళ ఇన్నాళ్ళ వరకు మనం తెలుసు తెలియక పడిపోయిన స్థితిలో ఎన్నో ఉన్నాయేమో, లేకపోతే తెలియకుండా ఉన్నామేమో, ఇకనైనా మనము చేసేవారు ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకల్లో ముద్ద వేసి భద్రపరిచి నడిపించి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. సమయంలో మోసెస్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడైన రాజ్యానికి స్తోత్రాలు. తండ్రి ప్రభా, అత్యున్నతమైన ప్రేమను బట్టి, నీ ప్రేమ, నీ దయను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినమందు తండ్రి ప్రభు నీ స్తోత్రాలు. తండ్రి దేవానికి స్తోత్రాలు. ఈ 2వ పునరుద్ధాన దినమందు తండ్రి ప్రభా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా తండ్రి ప్రభు నీ దాసులు నిలబెట్టుకుని ప్రభా, తండ్రి భార్య భర్తలు ఎలాగ తండ్రి అన్యోన్య సహవాసంలో ఉండాలో, క్రీస్తుతో ఎలా అంటుకట్టబడాలో, అయ్యా భార్య భర్తలకున్న విలువను, అయ్యా వివాహ వ్యవస్థ గురించి తన అనేక విషయాలు ప్రభా దైవజనుని లోటు నుంచి తను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా.
ఈ దినమందు మాట్లాడిన ప్రతి మాట తండ్రి ప్రభా, అయా జీవము పొదిగి తండ్రి ప్రభా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారి కుటుంబంలో కట్టబడును గాక. భార్య భర్తల యొక్క ఆ వైవాహిక జీవితం ఆశీర్వదించబడును గాక. వారి ఇరుగురు ప్రేమ ఐక్యత కలిగి జీవించుదురు గాక. అయ్యా, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఒక మంచి ఆలోచన భావము కలిగిన వారిగా వారి కుటుంబాన్ని కట్టుకునే తండ్రి ప్రభా, ఒక మంచి ఆలోచన వారికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా, మాకు మాదిరిగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రభా. రెబెకా గారిని, అయ్యా ఇషాకు గారిని మా ముందును పెట్టి ఉన్నాం ప్రభా. వారి ఇరుగురు తండ్రి ప్రభా, వారి ఇరుగురు తండ్రి ఎన్నో మంచి విషయాలు కలిగి ప్రభా. అయ్యా, భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త తండ్రి ప్రభా, ఇరుగురు తండ్రి ప్రభా, వారి ఇరుగురు అయ్యా ఎంత ప్రేమ ఐక్యత కలిగి ఉన్నారో అయ్యా, కడ వరకు తండ్రి ప్రభా వారి ఇరుగురు కలిసే ఉన్నట్లుగా ప్రభా నువ్వు చూపిస్తున్నావు తండ్రి ప్రభా. వారి మరణంలో కూడా ప్రభా వారి ఇరుగురు కలిసే తండ్రి ప్రభా ఉన్నట్లుగా తండ్రి ప్రభా నీ లేఖనం సెలవిస్తున్నాయి ప్రభా. అట్టికి ఈ లోకంలో తండ్రి ప్రభా భార్య భర్తలు అందరూ తండ్రి ప్రభా అయా తను కలిసి ఉండాలని తండ్రి ప్రభు సెలవిస్తున్న ప్రభా. అయా తన్ని స్తోత్రాలు ప్రభా. అదే రీతిగా తన ఆత్మీకంగా అయా సంఘము అయా తన క్రీస్తుతో ఏకమై ఉండాలని, అయా నీకు స్తోత్ర, కడ వరకు తన సంఘము క్రీస్తుతో ఏకమై ఉండాలని, అయ్యా క్రీస్తు చెప్తున్న బోధల ఏదో లక్ష్యం ఉంచాలని, అయ్యా తండ్రి ప్రభు ఒకరినొకరు తను ప్రేమించుకుంటూ తండ్రి ప్రభు రాకడ కొరకు సిద్ధపడి అయ్యా ఉండాలని తండ్రి అనేక విషయాలు తండ్రి నీతో మీరు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా తండ్రి ప్రభా వాక్యం ఎత్తి బలపరిచిన దాసులు తండ్రి కొలతలైన ఆత్మచిత్తం కడవరి దినాల్లో బలముగా మీరు వాడుకుని బలమైన కార్యాలు పరిచయలు జరిగించి వారికి ఇచ్చిన పరిచయలను నానాటికి వృద్ధి చేయండి, అభివృద్ధి చేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వారికి ఉన్న లోటులన్నీ మీరు తీర్చండి, వారిని పోషించండి, బలపరచని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను తండ్రి ప్రభా బలమైన సాధకులుగా తండ్రి రానుదినాలు బలముగా మీరు వాడుకోండి. బాల్యము నుంచి తండ్రి ప్రభా విద్యాభ్యాసంలో జ్ఞాన వివేకములు కలిగిన బిడ్డలుగా ప్రభా నీ చేత గుర్తింపు పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయని ఆశీర్వదించి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారు చేస్తున్న ఆన్లైన్ పరిచయను వృద్ధి చేయండి, ఆశీర్వదించి బలపరిచి దేవానికి స్తోత్రాలు ప్రభా. అనేకులు చూసి ప్రభు నామానికి మహిమకరంగా ఈ పరిచయను నానాటికి 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 అది చిగురించి అభివృద్ధి చెంది ఫలించి విస్తరించి కోట గోడలు నిండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అద్భుతించి నామానికి మహిమ ఘనత మహిమ ప్రభావాలు మీరు మా ప్రభువును నిజరక్షకుడిని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీకు ఏమైనా ప్రార్థనా స్తుతులు ఉన్నా మాకు తెలియపరచవలసిందిగా ప్రభు పేట మేము తెలియపరుస్తున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ క్యాన్ డ్రాప్ us below. We are going to pray for you. Thank you for watching this live. Praise the Lord. Shalom.